హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 6th జనవరి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈ సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ అస్ డిస్క్రిప్టివ్ పార్ట్ని మీకు కవర్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం మీకు ఒక రివిజన్ పర్పస్లో కూడా యూజ్ అవుతాయి అండ్ యాజ్ వెల్ అస్ మాక్ టెస్ట్గా కూడా మీరు కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ మీకు ఇక్కడ డైలీ బేసిస్ టెస్ట్ లాగా ద ప్రీవియస్ డే డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ని ఇక్కడ మీకు మళ్ళీ ద నెక్స్ట్ డే క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ మీకు క్వశ్చన్స్ ఒక్కటే ఇవ్వడం కాకుండా లైక్ విల్ బి అనలైజింగ్, అంటే మీకు ఏ విధంగా మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ అనేవి అడిగారు అండ్ మీకు మేజర్గా ఇక్కడ క్వశ్చన్స్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఒకవేళ ఆప్షన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అలాంటి లూప్ హోల్స్ని కూడా మీరు ఎలా ఓవర్కమ్ అవ్వాలి, రైట్? సో ఇలా మీరు మీ యొక్క లాగింగ్ పాయింట్స్ని కూడా మీకు ఇక్కడ ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ మ్యాక్సిమం మనకి ఎప్పుడు కానీ థియరటికల్ కాన్సెప్ట్స్ గుర్తుంటున్నాయి, కానీ మళ్ళీ మీ క్వశ్చన్స్ చూసేసరికి మీరు కొంచెం కన్ఫ్యూషన్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఈవెన్ ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ సెషన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక వర్త్ఫుల్ మేనర్లో యూజ్ చేసుకుని ట్రై చేయండి అండ్ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మనం క్లాసెస్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ అవ్వనివ్వండి, చందన్ లాజిక్స్కి సంబంధించిన ఏదైనా జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి మీరు దాని ద్వారా యాక్సెస్ అవ్వండి. సో దాట్ మీకు ఇంకా సాఫ్ట్ కాపీస్ అవ్వండి. ఒకవేళ మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ తీసుకోలేకపోతున్నారు, సో అప్పుడు ఇంకా మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ పర్పస్లో కూడా యూజ్ అయ్యే విధంగా మీకు పీడిఎఫ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్కి. సో ఒకసారి మీరు టెలిగ్రామ్ ఛానల్ని యాక్సెస్ అవ్వండి. అండ్ ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక న్యూ ఇనిషియేటివ్ని, అది కూడా ఎందుకోసం ఆబ్జెక్టివ్ అంటే ఒక మనకి ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ని అంటే డిఫరెంట్ కోర్సెస్కి ప్రొవైడ్ చేయడం కోసం జస్ట్ ఒక ప్లాట్ఫామ్ని రీసెంట్గా ఒక లాంచ్ చేయడం జరిగింది. ఏంటది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. మరి ఆ ప్లాట్ఫామ్ యొక్క నేమ్ ఏంటి? అందుకోసమే చెప్తున్నాను కదా, ఎప్పుడు కానీ టైటిల్స్ పైన ఐదర్ మీరు స్కీమ్స్ డిస్కస్ చేయండి, ప్రాజెక్ట్స్ అవనివ్వండి, సో ఏదైనా గవర్నమెంట్ సెంట్రల్ లేదా స్టేట్ స్కీమ్స్ అయినా కూడా మనం ఏంటంటే జస్ట్ స్కీమ్ నేమ్ చూస్తాము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చదువుతాం, కానీ అక్కడ మీకు టైటిల్స్ గుర్తుండకపోవచ్చు. సో అందుకోసమే టైటిల్ని కూడా ఎప్పుడు కానీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఒకసారి మీరు మళ్ళీ ఇలా రివైజ్ చేసుకోండి, అప్పుడే మీకు ఏంటంటే క్లియర్గా గుర్తుంటాయి. అండ్ కొన్నిసార్లు టైటిల్స్లో ఏంటంటే షార్ట్ ఫామ్స్గా మెన్షన్ చేస్తారు, ఈవెన్ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఒకసారి రివైజ్ చేయండి. ఈవెన్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి మనకి అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ నేమ్ అనేది ఏంటి. ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే నిపుణ్ 3.0, ప్రగతి 3.0, సార్థక్ 3.0 అండ్ నీట్ 3.0. ఈవెన్ ఇక్కడ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కానీ దానిలోనే భాగంగా ఈవెన్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆప్షన్ గురించి డీటెయిల్డ్గా సెషన్ అయిన తర్వాత ఒకసారి తెలుసుకోండి. నిపుణ్ 3.0, ఈ ప్రగతి కానీ సార్థక్ అనే ప్రోగ్రామ్స్ అసలు ఇండియాలో లాంచ్ చేశారా లేదా, ఒకవేళ ఇండియాలో ఆ ఒక ఇనిషియేటివ్స్తో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేస్తే ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఈ నిపుణ్ అనే ప్లాట్ఫామ్ ఎందుకోసం లాంచ్ చేశారు. సో ఇక్కడ మీరు ఏంటంటే బియాండ్ ద కాన్సెప్ట్ మీరు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకోసమే చెప్తున్నాను, మీరు ఈవెన్ ప్రాక్టీస్ సెషన్ని స్కిప్ చేస్తే మీరు చాలా ఇన్ఫర్మేషన్ని ల్యాగ్ అవుతారు. బికాస్ ఈవెన్ ఇక్కడ మనం ప్రాక్టీస్ సెషన్లో కూడా మేజర్ ఆఫ్ ద న్యూ ఐడియాస్ కానీ కాన్సెప్ట్స్ అవనివ్వండి డిస్కస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మీకు ఏంటంటే గైడ్లైన్స్ అనేది ఇస్తుంటాం మేము ప్రాక్టీస్ని డిస్కస్ చేసినప్పుడు. డిస్క్రిప్టివ్ పార్ట్లో ఏ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం, జస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది, కానీ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఏంటి అంటే ఏ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలి క్వశ్చన్స్ని, ఏ విధంగా మీరు ఆన్సర్స్ని
ఎలిమినేషన్ ప్రొసీజర్ అనేది ఎలాంటి క్వశ్చన్స్కి ఫాలో అవ్వాలి. సో ఇలా మీకు గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసమే క్లాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా వినండి. ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా కూడా యూ కెన్ లైక్ లాస్ సమ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అనమాట. సో అందుకోసమే ఎప్పుడు కానీ మీరు ఏదైనా ఫాలో అవుతున్నారు అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ప్రిపరేషన్లో కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే రీసెంట్గా లాసర్ అనే ఒక మనం ఫెస్టివల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటది? న్యూ ఇయర్ అన్నమాట. అది ఏ స్టేట్లో లేదా యూనియన్ టెరిటరీలో జరుపుతున్నారు అనేది క్వశ్చన్ ఇక్కడ. కానీ ఒకసారి మనం కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటే ఈ లాసర్ అనే ఫెస్టివల్ అనేది టిబెటన్ ట్రెడిషన్ నుండి వచ్చింది, అది కూడా బుద్ధిస్ట్ నుండి, రైట్? సో మరి ఇక్కడ మనకి హియర్ ఇక్కడ ఏంటంటే మనకి యూనియన్ టెరిటరీ లేదా స్టేట్ అన్నాం, రైట్? సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? లడాక్ రీజియన్. అంటే ఇక్కడ లడాక్ రీజియన్లో మేజర్గా ఈ బుద్ధిజం సెక్టార్ సంబంధించిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా టిబెటన్ క్యాలెండర్ ప్రకారము ఈ యొక్క న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ లాసర్ అనే వర్డ్ కూడా మనకి టిబెటన్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ అయింది. దాని యొక్క మీనింగ్ వచ్చేసి న్యూ ఇయర్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మీకు ఈ కాన్సెప్ట్ రిపీట్ చేసి చెప్తున్నాను. అంటే ఫెస్టివల్స్ అనేవి మనకి స్టాటిక్ జీకేలో కూడా కవర్ అవుతాయి కాబట్టి ఈవెన్ ఇక్కడ మీకు ఆన్సర్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, రీసెంట్గా మనకి ఎస్హెచ్ శర్మ గారు పాస్ అవే అవ్వడం జరిగిన విషయం తెలిసిందే, రైట్? సో మరి ఆబిచరీస్ నుండి మీరు మ్యాక్సిమం ఈ ఆబిచరీస్ అడుగుతారా క్వశ్చన్స్ అని మీరు మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేస్తారు, రైట్? కానీ ఆబిచరీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఫేమస్ పర్సనాలిటీస్ గురించి తెలుసుకునే ముందు గుర్తుపెట్టుకోండి, ఆబిచరీస్ ఫస్ట్ మీకు క్లియర్ ఐడియా ఉండాలి. ఇక్కడ మనకి ఆబిచరీస్ నుంచి ఇండైరెక్ట్ క్వశ్చన్ అనేది రైజ్ చేయడం జరిగింది. పర్సన్ అంటే ఎస్హెచ్ శర్మ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. తన యొక్క డెసిగ్నేషన్ ఏంటి? చెప్పాను కదా, హిస్టరీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి పర్సన్ గురించి అడుగుతారు క్వశ్చన్స్ మనకి. ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్ యొక్క డెసిగ్నేషన్ అనేది ఫాలోయింగ్ ఆప్షన్స్లో ఏ ఒక కరెక్ట్ ఆన్సర్తో అసోసియేట్ అయ్యింది అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఫీల్డ్ మార్షల్, వైస్ అడ్మైరల్, లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ బ్రిగేడియర్ జనరల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్? అది కూడా అందులో ఒక డిస్ట్రిక్ట్ అనమాట. మనకి ఇక్కడ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ యాక్ట్గా డిస్ట్రిక్ట్గా రీసెంట్గా ఒక డిస్ట్రిక్ట్ అనేది రికగ్నిషన్ వచ్చింది. మరి అట్లీస్ట్ మీకు డిస్ట్రిక్ట్ ఐడియా ఉన్నా కూడా మీరు స్టేట్ నేమ్ని ఈజీగా ఆప్ట్ చేయొచ్చు. నేను మీకు క్లూ ఇస్తాను. ఇక్కడ గంజం అనే డిస్ట్రిక్ట్ రీసెంట్గా ఒక స్టేట్లో ఇది మళ్ళీ రికగ్నిషన్ ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే ఇది ఫస్ట్ డిస్ట్రిక్ట్ అనమాట. ఆ స్టేట్లోనే ఈ యొక్క రికగ్నిషన్ రావడం కోసము ఏంట రికగ్నిషన్ మనకి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా రీసెంట్గా గంజం అనే డిస్ట్రిక్ట్ నోట్ చేసుకోవడం జరిగింది. అట్లీస్ట్ మీకు గంజం డిస్ట్రిక్ట్ ఏ స్టేట్లో ఉంది అని తెలిసినా కూడా మీరు ఈజీగా ఆప్షన్ని ఆప్ట్ చేయొచ్చు. అండ్ మనం ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మధ్యప్రదేశ్, ఒడిస్సా, గుజరాత్ ఆర్ మహారాష్ట్ర. నెక్స్ట్, అపాయింట్మెంట్స్కి సంబంధించింది ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్కి ఫస్ట్ టైం అనమాట. సిగ్నిఫికెన్స్ చూడండి, ఇక్కడ ఉమెన్ ఇంటరిమ్ న్యూ చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఓఎన్జీసీకి ఇప్పటివరకు అపాయింట్ చేసిన ఇంటరిమ్ చైర్మన్స్ అవనివ్వండి, చైర్మన్స్ కానీ హెడ్స్ అవనివ్వండి, మేల్ ఉన్నారు. కానీ ఫస్ట్ టైం ఉమెన్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ ఉమెన్ పర్సన్, ఫీమేల్ పర్సన్ ఎవరైతే అపాయింట్ అయ్యారో ఓఎన్జీసీకి ఇంటరిమ్ చైర్మన్గా ఆ పర్సన్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. ఐదర్ ఈవెన్ మీకు అపాయింట్మెంట్స్ నుంచి కొన్నిసార్లు ఈ లైక్ ఆర్గనైజేషన్ యొక్క స్టాటిక్ జీకే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటది? ఓఎన్జీసీ యొక్క సిగ్నిఫికెన్స్. మనకేంటి ఓఎన్జీసీ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇదేంటంటే ఇండియాలోనే లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసర్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది సిగ్నిఫికెన్స్ అనమాట. నెక్స్ట్, ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి పర్సన్ నేమ్ గురించి సో దీపా చదా, రీమా జైట్లీ ఆర్ ఎల్స్ అల్కా మిత్తల్, మనీషా పథక్. సో దీంతో మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ పార్ట్ అనమాట. సో ద ఫస్ట్ కాన్సెప్ట్ విల్ బీ గోయింగ్ టు కవర్ అండర్ నేషనల్ న్యూస్. సో మరి మనకి ఇక్కడ నేషనల్ న్యూస్లో ఈరోజు ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే నేషనల్ యూత్ ఫెస్టివల్. మరి ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ఏ సెలబ్రేషన్స్లో భాగంగా ఇండియాలో సెలబ్రేట్ చేస్తున్నారు, ఎప్పుడు షెడ్యూల్ చేశారు ఈ ఫెస్టివల్, అండ్ ఏ యొక్క స్టేట్ లేదా యూనియన్ టెరిటరీని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ చూస్ చేశారు, ఎందుకోసము? హోస్ట్ చేయడం కోసం. ఏదైనా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అంటే ఆర్గనైజ్ చేయాలి కదా ఏదైనా ఒక స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. సో ప్రస్తుతం ఇక్కడ మనకి రీసెంట్గా డిస్కషన్ చేసి డిక్లరేషన్ ఇచ్చింది ఏంటి అంటే
ప్రైమ్ మినిస్టర్ గారు చూస్ చేసుకుంది పుడుచేరి అనేది ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ 2022లో జరగబోయే యూత్ ఫెస్టివల్ని హోస్ట్ చేయబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? దెన్ మరి మనకి ఇది 2022 అనేది దేన్ని రిప్రజెంట్ చేయబోతుంది? యాక్చువల్గా ఎన్నో ఎడిషన్ని 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ని రిప్రజెంట్ చేయబోతుంది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఎప్పటి నుండి షెడ్యూల్ చేశారు అంటే January 12th నుండి 16th of 2022 మధ్యలో ఈ సెలబ్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి. అండ్ ఫస్ట్ ఇక్కడ మనకి అండర్ మేజర్ స్కీమ్స్ అంటే మేజర్ సెలబ్రేషన్స్ ఏంటి అంటే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, రైట్? సో అది కూడా మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ యొక్క నేషనల్ యూత్ ఫెస్టివల్ని కూడా పుడుచేరి హోస్ట్ చేయబోతుంది. జిక్లియో అండ్ ఆల్సో మరి ఇక్కడ మనకి యూనియన్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్, స్పోర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనురాగ్ ఠాకూర్ గారు మేజర్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్లో. అండ్ ఆల్సో ఫస్ట్ సెలబ్రేషన్స్ ఏమన్నా మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఈ నేషనల్ యూత్ వీక్ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ ఈ సెలబ్రేషన్స్లో కూడా పార్ట్ అన్నమాట. ఇవి ఏంటది మనకి నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది నేషనల్ యూత్ వీక్ సెలబ్రేషన్స్. కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మరి ఆబ్జెక్టివ్ ఏంటి ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం కోసం అంటే యూత్లో ఈవెన్ కొన్ని అడ్వెంచర్స్ కానివ్వండి, లైక్ అంటే కరేజ్ కానివ్వండి, ఒక స్పిరిట్ ఆఫ్ కల్చరల్ హార్మనీ అండ్ బ్రదర్హుడ్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఇన్వాల్వ్ చేయడం కోసమే యూత్లో మేజర్గా ఈ యొక్క నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ఇండియాలో 12th నుంచి 16th January వరకు 2022లో షెడ్యూల్ చేశారు. ఇది జిక్లియో అండ్ 2022 రిప్రజెంట్ చేసేది మనకి 25th ఎడిషన్ అనమాట. ఎడిషన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, న్యూమరికల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా కేరళ అనేది మన కరెంట్ అఫైర్స్లో ఉంది. మరి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఎప్పుడు కానీ స్టాటిక్ జీకే అని పదే క్లాసెస్లో రిపీట్ చేస్తున్నాను. బికాస్ 5 to 6 మార్క్స్ అనేది మీ హ్యాండ్స్లో ఉన్నాయి. ఎందుకంటే స్టాటిక్ జీకే అనేది మీరు ఒక్కసారి చదివినట్లయితే మీకు అది ప్రతిసారి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో అడుగుతుంటారు. సో ఒకసారి స్టాటిక్ జీకే మొత్తం కవర్ చేసుకోండి, మీరు క్లాసెస్లోనే పర్ఫెక్ట్ అవ్వండి. ఇక్కడ కేరళ యొక్క స్టాటిక్ జీకే ఏం కవర్ చేయాలి మీరు? C²G. మీకు అనుకోవచ్చు మ్యామ్ ప్రతిరోజు ఇదే కాన్సెప్ట్ని రిపీట్ చేస్తున్నాను, రైట్? కానీ మా యొక్క లైక్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అవర్ మోటో ఈజ్ దాట్ మీరేంటంటే మా క్లాసెస్ ద్వారా పర్ఫెక్షన్ అనేది ఉండాలి మీకు. ఐదర్ స్టాటిక్ జీకే అవనివ్వండి, డైనమిక్ జీకే అవనివ్వండి, బట్ యూ షుడ్ బి పర్ఫెక్ట్. ఏవైతే కాన్సెప్ట్స్ చేస్తున్నామో అందులో ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ చందన్ లాజిక్స్ క్లాసెస్లో. సో ట్రై టు ఫాలో ద క్లాసెస్ రెగ్యులర్లీ. ఎప్పుడు కానీ చెప్తున్నాను కదా, ఆల్రెడీ మనం ఈ స్టేట్స్ యొక్క స్టాటిక్ జీకేని మ్యాక్సిమం సెషన్స్లో కవర్ చేస్తున్నాం ఆర్గనైజేషన్స్ గురించి. సో మీరు ఎప్పుడు కానీ రెగ్యులర్గా ఫాలో అవుతే మీ దగ్గర ప్రతి నోట్స్ అనేది ఉంటే యూ విల్ బీ గెయినింగ్ మోర్ నాలెడ్జ్. ఐ హోప్ సో అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇప్పటివరకు కూడా చాలా ఆర్గనైజేషన్స్ గురించి, స్టేట్స్ గురించి ఆల్రెడీ మీకు చాలా ఇన్ఫో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు కరెక్ట్ వర్త్ఫుల్ మేనర్లో యూస్ చేసుకుంటే దీస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ ఎనఫ్ ఫర్ ఆల్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ యొక్క ఫీడ్బ్యాక్. అంటే ఈవెన్ క్లాసెస్లో ఏవైనా చేంజెస్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐదర్ ఈవెన్ మీరు స్టార్టింగ్ నుంచి ఎవరైతే రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతున్నారో ఒకసారి మీ యొక్క వాల్యుయబుల్ కమెంట్స్ని, ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. బికాస్ బేస్డ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ ఇంకా ఏవైనా పాసిబిలిటీస్ ఉంటే వి విల్ బీ లుకింగ్ ఫర్దర్ అనమాట ఏవైనా చేంజెస్ కోసము. బట్ ట్రై టు గివ్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? బికాస్ ఎందుకంటే ఇంకా ఫర్దర్ ఇనిషియేటివ్స్ కానివ్వండి, స్టెప్స్ కానివ్వండి తీసుకోవడం జరుగుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఐడియాస్. దెన్ మనం ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే కేరళకు సంబంధించి మన కేరళ అనేది కరెంట్ అఫైర్లో ఎందుకుంటే కేరళ హైకోర్టు అనేది రీసెంట్గా ఒక రికగ్నిషన్తో ముందుకొచ్చింది. ఏంటో సిగ్నిఫికెన్స్ అండ్ రికగ్నిషన్ అంటే ఇండియాలోనే ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్గా మారింది. ఏ కోర్ట్ అది? కేరళ యొక్క హైకోర్టు అనేది ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్గా రికగ్నిషన్ తీసుకుంది. ఇస్ ఇట్ క్లియర్? దెన్ మరి మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఇనాగరేట్ చేశారు స్మార్ట్ కోర్ట్ రూమ్స్ని January 1st రోజున. సో ఇందులో వాళ్ళు ఈ కంప్లీట్ హైకోర్ట్ని స్మార్ట్ కోర్ట్గా లైక్ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే 6 కోర్ట్ రూమ్స్ అనమాట. అందులో ఈవెన్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ రూమ్ కూడా వాళ్ళు కంప్లీట్గా స్మార్ట్ కోర్ట్ రూమ్స్గా మార్చబోతున్నారు. అంటే కంప్లీట్గా ఇక్కడ సర్వీసెస్ అనేవి ఆన్లైన్ మోడ్లో ఇవ్వబోతున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈవెన్ వాళ్ళు కేసెస్ని
కూడా ఈ ఫైల్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ ఫైల్గా వాళ్ళు ఫైల్ చేసినప్పుడు కేసెస్ని దెల్ బి ప్రాసెస్డ్, వెరిఫికేషన్ అండ్ క్యూడ్, అండ్ ఈవెన్ జడ్జ్మెంట్ కూడా మనకి ఇక్కడ ఈ మోడ్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్, అంటే ఈవెన్ మనకి స్టేక్ హోల్డర్స్ అవనివ్వండి, లైక్ ఎవరైతే ఉన్నారో పిటిషనర్స్, సో వాళ్ళు ఏంటంటే దే కెన్ ఫిజికల్గా కూడా వాళ్ళు వినొచ్చు కేసెస్ని, అండ్ యాజ్ వెల్ as ఐదర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా వాళ్ళు అటెండ్ అవ్వి జడ్జ్మెంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ అంటే ఇక్కడ మనకి ప్రొసీజర్ తెలియాలి. మరి ఇక్కడ ఏంటంటే పేపర్లెస్ హైకోర్టు అన్నారు, అంటే ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ అంటే కంప్లీట్గా ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఇవ్వబోతుంది కేరళ హైకోర్టు అనేది. సో ఇండియాలోనే ఇది మొట్టమొదటి హైకోర్టు అనమాట, కేరళ హైకోర్టు అనేది ఈ పేపర్లెస్కి ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయడానికి. నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్లో ఉంది హిమాచల్ ప్రదేశ్ గురించి. హిమాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ ఎల్పిజి ఎనేబుల్డ్ అండ్ స్మోక్ ఫ్రీ స్టేట్గా ఇండియాలో ఈ పొజిషన్లో నిలవడం జరిగింది. మరి ఎలాంటి స్కీమ్స్ వల్ల ఈ అచీవ్మెంట్ అనేది తీసుకుంది హిమాచల్ ప్రదేశ్ అంటే ఇక్కడ 2 స్కీమ్స్ కవర్ అయ్యాయి. ద ఫస్ట్ స్కీమ్ మనకి ఉజ్వల్ యోజన, ఇంకా గృహిణి సువిధ యోజన బై సెంటర్. ఈ 2 స్కీమ్స్ ద్వారానే హిమాచల్ ప్రదేశ్ అనేది మనకి ఫస్ట్ ఎల్పిజి ఎనేబుల్డ్ అండ్ స్మోక్ ఫ్రీ స్టేట్గా రికగ్నైజ్ అవ్వడానికి కారణాలు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఉజ్వల స్కీమ్ గురించి వెళ్ళినట్లయితే ఉజ్వల స్కీమ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎందుకు లాంచ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే టు గెట్ రిడ్ ఆఫ్ ద స్మోక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్గా మనకి ఫ్రీ ద ఉమెన్ ఆఫ్ ద కంట్రీ ఫ్రమ్ ద ఇండోర్ పొల్యూషన్ నుండి ఉమెన్ని రక్షించడం కోసం కూడా ఈ ఉజ్వల స్కీమ్ అనేది ఉజ్వల యోజన లేదా ఉజ్వల స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మనకి సెకండ్ వన్ ఏంటి గృహిణి సువిధ స్కీమ్ అనేది ఉమెన్ని టు అసిస్ట్ ద ఉమెన్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్కి సంబంధించి పర్టిక్యులర్గా క్లియర్. సో ఈ 2 స్కీమ్స్ వల్లనే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ ఈ పొజిషన్లో ఉండడానికి కారణమయ్యాయి. అండ్ ఇంకా మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి గృహిణి సువిధ స్కీమ్ గురించి క్లాస్ అయిన తర్వాత కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి. మీకు అర్థం అవ్వనట్లయితే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్? వి విల్ బి డిస్కసింగ్. ఈవెన్ మీకు స్ట్రాటజిక్ కావాలి హిమాచల్ ప్రదేశ్ గురించి అనుకుంటే క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేయండి, నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా డైరెక్టర్ జనరల్ అపాయింట్ అయ్యారు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి. నమామి గంగే ప్రోగ్రామ్స్ ద్వారా కూడా మనకి చాలా ఎక్కువగా ఫేమస్ అయిన పర్సన్ జి అశోక్ కుమార్ గారిని అపాయింట్ చేయడం జరిగింది డైరెక్టర్ జనరల్గా, దేనికి ఎన్సీఎంజీకి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిలో భాగంగా అనమాట. బికాస్ ఈవెన్ ప్రీవియస్గా కూడా జి అశోక్ కుమార్ గారు అడిషనల్ సెక్రటరీగా వర్క్ చేస్తారు అండర్ ఈ జల్ శక్తి మినిస్ట్రీలో. సో ఎప్పుడు కానీ మినిస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వెళ్ళినట్లయితే మినిస్ట్రీస్ గురించి క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఆల్సో హీ సక్సీడెడ్ ద డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు ప్రీవియస్గా డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారు ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మరి ఇక్కడ మనకి అశోక్ కుమార్ గారి గురించి కొంత పాయింట్స్కి వెళ్ళినట్లయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళినట్లయితే పాపులర్గా తనని రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ జస్ట్ నార్మల్గా ఫేమస్ పర్సనాలిటీస్ గురించి అడిగినప్పుడు స్టాటిక్ జీకేలో హూ ఈజ్ నోన్ యాజ్ ద రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? జి అశోక్ కుమార్ గారు. ఇస్ ఇట్ క్లియర్? అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మరి ఏ కాంట్రిబ్యూషన్స్ని కన్సిడర్ చేస్తూ తనకి ఈ టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అంటే ఈవెన్ ఇన్ ద రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండర్ ద జల్ శక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్లో భాగంగా మనకి ఈ యొక్క అపాయింట్మెంట్ అనేది అప్రూవల్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ ఆఫ్ 2022 అనేది 6th జనవరిన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మరి యాక్చువల్గా ఆబ్జెక్టివ్ ఏంటి, హిస్టరీ ఏంటి, ఈ యొక్క డేది సిగ్నిఫికెన్స్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ అన్నాం. అసలు ఆర్ఫన్స్ అంటే ఏంటి అంటే అకార్డింగ్ టు యూనిసెఫ్ ప్రకారం మనకి యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ప్రకారం ఒకసారి క్లాస్ అయిన తర్వాత యూనిసెఫ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ మనం ఈ సెషన్ అనేది ఈవెన్ మనం ప్రీవియస్ సెషన్స్లో మీకు వీడియో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది యూనిసెఫ్కి సంబంధించి. సో వన్స్ ఇఫ్ యూ హ్యావ్ నోట్స్ గో త్రూ దట్ నోట్స్. దెన్ ఇక్కడ ఆర్ఫన్ అంటే ఎవరు అంటే చైల్డ్ ఎవరైతే అండర్ 18 years ఉంటారో ఐదర్ ఇఫ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ని అంటే ఐదర్ వన్ ఆర్ బోత్ ద పేరెంట్స్ని లాస్ అయ్యి ఉంటే డ్యూ టు ఎనీ కాజ్ ఆఫ్ డెత్, సో ఆ చైల్డ్ని ఆర్ఫన్గా డిఫైన్ చేయడం జరిగింది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఇక్కడ వార్ ఆర్ఫన్స్ అన్నారు కాబట్టి ఒకసారి మనం ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే అబౌట్ ద ప్లైట్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ దేర్ పేరెంట్స్ డ్యూ టు ద కాన్ఫ్లిక్ట్. బికాస్ మనకి ఏ కాన్ఫ్లిక్ట్లో చూసుకున్నా ఫస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ మోస్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? చిల్డ్రన్. ఈవెన్
యూ కెన్ సీ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ అనమాట. మనకి ఫస్ట్ యాక్చువల్ చిల్డ్రన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు ఏ కాన్ఫ్లిక్ట్లో అయినా కూడా. సో ఈవెన్ ఇక్కడ మనకి ఇలా వార్స్లో పేరెంట్స్ని లాస్ అయిన వాళ్ళకి మేజర్గా వాళ్ళ మెంటల్ వూన్స్ని ట్రీట్ చేయడానికి అయినా కూడా వాళ్ళు మళ్ళీ స్కూల్స్ని అంటే లైక్ మళ్ళీ బిగిన్ చేయడము, రీస్టార్ట్ చేయడము అండ్ వాళ్ళ యొక్క నార్మల్ లైఫ్ని స్టార్ట్ చేయాలని వాళ్ళకి ఒక కేర్ అనేది చాలా అవసరం, రైట్? సో ఇలా ఆ చిల్డ్రన్కి సంబంధించి ఈ ఆర్ఫన్స్ సంబంధించిన డే గురించి వరల్డ్ వైడ్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అది కూడా మనకి ఎవ్రీ ఇయర్ 6th January సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ ఆఫ్ 2022. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆబిచరీస్కి వెళ్ళినట్లయితే సింధుథాయ్ సబ్కల్ గారు మనకి పాపులర్గా మదర్ ఆఫ్ ఆర్ఫన్గా తెలియజేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి మదర్ ఆఫ్ ఆర్ఫన్ గారు పాస్ అవే అవ్వడం జరిగింది. రీసెంట్గా తను చనిపోయారనమాట. మరి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, పర్సన్ చనిపోయారు అన్నప్పుడు వాళ్ళ గురించి లైక్ ఎలాంటివి తెలుసుకోవాలి, పర్సన్ యొక్క అచీవ్మెంట్స్ అవనివ్వండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవనివ్వండి, మ్యాక్సిమం ఈ ఏరియాస్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ మనకి మదర్ ఆఫ్ ఆర్ఫన్ సింధుథాయ్ సబ్కల్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. మరి ఏ ఏజ్లో అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 73 years అనమాట. తనని ఈవెన్ జస్ట్ రిఫర్డ్ యాజ్ సింధుథాయ్ లేదా మాయి అని కూడా అంటుంటారు. యాక్చువల్లీ షీస్ ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట. నియర్లీ తను 2000 ఆర్ఫన్స్ని అడాప్ట్ చేసుకున్నారు అండ్ ఇంకా చాలామంది కూడా గ్రాండ్ మదర్గా కూడా తను ఈవెన్ మోర్ మెంబర్స్కి కూడా సేవలు చేయడం జరిగిందనమాట. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ 2021లో కూడా తనకి పద్మశ్రీ కూడా రిసీవ్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనమాట పద్మశ్రీ అనేది మనకి ఇండియాలో. సో 2021లో మనకి సోషల్ వర్క్ కేటగిరీలో రీసెంట్గా సింధుథాయ్ సంకల్ప్ గారు రీసెంట్గా ఈ యొక్క అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఏంటది? పద్మశ్రీ అనమాట. పద్మశ్రీయే కాకుండా షీ హాజ్ రిసీవ్డ్ మోర్ దాన్ 750 అవార్డ్స్ అండ్ హానర్స్ అనమాట తన లైఫ్ టైంలో. అండ్ చెప్పాను కదా ఇందాకే తను నియర్లీ మోర్ దాన్ 2000 చిల్డ్రన్స్ని అడాప్ట్ చేసుకున్నారు, ఆర్ఫన్స్ని. అండ్ ఆల్సో ఈవెన్ నా ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడండి తన లైఫ్ టైం బేసిస్ చేసుకుని బయోపిక్ కూడా ఉందన్నమాట. బయోపిక్ టైటిల్ వచ్చేసి మనకి మీ సింధుథాయ్ సబ్కల్ అనేది 2010లో రిలీజ్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటివి కొన్ని మీరు ఫ్రీ టైంలో హ్యాబిచువేట్ చేసుకోవడం ద్వారా అట్లీస్ట్ కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ మీ రియల్ టైం లైఫ్ టైంలో కూడా ఇలాంటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అవ్వనివ్వండి, వాళ్ళ యొక్క మోటివేషనల్ స్టోరీస్ అవ్వనివ్వండి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఈ రోజుతో మనం ఈ సెషన్ ఫినిష్ అయిపోయింది, ఈ కాన్సెప్ట్స్ అనేవి. సో జస్ట్ నౌ ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇఫ్ ఎనీ చేంజెస్ నీడెడ్ అనుకుంటే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ బీ మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దట్ స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ స్టే హోమ్.